హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి చిత్రపటాన్ని కింద కొడతారా? ఇందుక తెలంగాణ తెచ్చుకుంది? అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దాడులు చేస్తాం, కొడతాం, గుద్దుతాం, పోలీస్ కేసులు పెడతాం. అసలు నేను అడుగుతున్నా, నిన్న సిగ్గు శరము లజ్జ మానం ఉందా? మా యాదాద్రి భువనగిరి జిల్లాలో మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి ఫోటో తీసుకొని కింద కొడతారు రేవంత్ రెడ్డి గారు. సిగ్గుందా? చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి ఫోటో తీసి కింద ఎట్లా కొట్టబుద్ధి అయింది మీకని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కుర్చీలో కూర్చుందంటే అది కేసీఆర్ గారి భిక్షనా కాదా? ఇలా తెలంగాణని ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా హైదరాబాద్ని ఇవాళ భారతదేశంలోనే టాప్ సిటీగా నిలబెట్టింది కేసీఆర్ గారు కాదా? ఇలా భారతదేశంలోనే ఇలా గ్రామ పంచాయతీ బెస్ట్ గ్రామ పంచాయతీలో అవార్డులు 25 ఇస్తే 19 వచ్చినాయి. అవి కేసీఆర్ గారు చేయబట్టి కాదా? ఇలా 33 జిల్లాలని కేసీఆర్ గారు చేసి అద్భుతమైన కలెక్టరేట్లు, అద్భుతమైన సెక్రటేరియట్లు, అద్భుతమైన పోలీస్ కంట్రోల్ రూమ్లు, ఇలా 33 మెడికల్ కాలేజ్లు, ఇవన్నీ చేసింది కేసీఆర్ గారు కాదా? ఎట్లా చేయబుద్ధి అయిందయ్యా? అట్లాంటి దేవుడు లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన చిత్రపటాన్ని తీసుకొని కిందేసి కొడుతుంటే తెలంగాణ ప్రజల గుండెల్లో బాధ అనిపించింది. ఇంత దారుణమా, ఇంత అన్యాయంగా ఉంటుందా అని ప్రజలు అంటా ఉన్నారు. అట్లాంటి బాపుని తెలంగాణ గాంధీ అయిన కేసీఆర్ గారి చిత్రపటాన్ని కొట్టడం న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్లారా, అసలు ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడనేది ఆలోచన చేయండి. ఇందుక తెలంగాణ తెచ్చుకుంది? కష్టపడి తెలంగాణ తెస్తే ఈ విధంగా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీకు కూడా చెప్తా ఉన్నాను, నేను హెచ్చరిస్తా ఉన్నాను, నేను డీజీపీ గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు ఈ విధంగా దాడులని ప్రోత్సహించి చేస్తూ ఉంటే చూసుకుంటే ఊరుకోవడానికి మేమేమి దద్దమ్మలం కాదు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. బిడ్డ, మీరు ఈసారి చేసిర్రు, మేము చేసినాం. డీజీపీ గారు కూడా చెప్తున్నాం, మేము ఓపికగా ఉన్నాం. మా ఓపికని కూడా మీరు సహించే రేపు ఫ్యూచర్లో సహించము. మా మంచితనాన్ని కూడా మళ్ళీ చెప్తున్నా డీజీపీ గారు, మా సహనాన్ని చాతగానితనం అని అనుకోకుర్రి. మీరు దాడి చేసినా మేము ఓపికగా ఉన్నాం. రేపు మేము దాడులు చేసుడు మొదలు పెడితే బిడ్డ, ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇంట్లో అనుకోడు, ఏ ఒక్కడు కూడా పార్టీ ఆఫీస్ మీద కూడా ఒక్కటి కూడా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇట్లాంటి దాడులు ఆపకపోతే ప్రతి దాడులు మేము కూడా ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా మీ పార్టీ ఆఫీసుల మీద కూడా దాడులు చేసి తీరుతాం. భయపడే ప్రసక్తే లేదు. మా పార్టీ ఆఫీసుల మీద వస్తుంటే మా కేసీఆర్ గారి ఫోటోలు కిందేసి కొడుతుంటే మేము చూసుకుంటూ కావాలనే బిడ్డ, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మేము కూడా మీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తాం. ఇట్లా మొదలైతే డీజీపీ గారు దీనికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం, ఆయనే హోమ్ మినిస్టరు, కానీ ఆయనకి ఇంచు కూడా ధమాక్ లేదు. కానీ మీరు మాత్రం అధికారులు గుర్తుపెట్టుకోండి. ఇలా పోలీస్ శాఖకు కూడా మేము చెప్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం, కేసీఆర్ గారు మీకు ఏం తక్కువ చేసిండండి? భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టించిండు. మీకు వేరే రాష్ట్రాలలో ఒక్కసారి పోయి చూడండి, డకోటా కార్లు, డకోటా జీప్లలో తిరుగుతుంటాడు. కానీ కేసీఆర్ గారు మీకు అద్భుతమైన ఫార్చునర్లు కొనిచ్చిండు, అద్భుతమైన ఇనోవాలు కొనిచ్చిండు, మిమ్మల్ని 5 స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు, టెక్నాలజీలు పెంచిండు, మీ జీతాలు పెంచిండు, మీ పోలీసు వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగాలు ఇచ్చిండు.
ఇవన్నీ చేసిన కేసీఆర్ గారికి అన్నీ మర్చిపోయారా? ఇవాళ దాడులు చేస్తుంటే చూసుకోమని చెప్తూ చూస్తూ ఉన్నారా? ఆఖరికి మీ పోలీసు వాళ్ళకు కూడా ఆయన జీతాలు ఇవ్వకపోతే బెటాలియన్ పోలీస్ మొత్తం కూడా రోడెక్కితే మీకోసం కూడా ప్రశ్నించింది కేసీఆర్ నాయకత్వంలో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీయే కదా. ఇవన్నీ మీకు గుర్తొస్తలేవా పోలీస్ మిత్రులారా అని నేను అడుగుతా ఉన్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.